హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులందరికీ ఒక శుభవార్త అయితే తెలిపిందండి. త్వరలో 160 కోట్ల రూపాయల సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అయితే వెల్లడించారు. మరి ఈ సబ్సిడీ డబ్బులు ఎందుకు వేస్తున్నారు, ఎవరెవరికి పడతాయి అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు ప్రభుత్వం తీపి కబురు అయితే చెప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేరనుందండి. మామిడి రైతులకు సబ్సిడీ డబ్బులు త్వరలో అయితే అందనున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో 160 కోట్ల సబ్సిడీని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అయితే తెలిపారు. మొత్తం 37,000 రైతులకి ఈ సబ్సిడీ అందుతుందని, ఈ సీజన్లో 4.1 మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడికాయలను కొనుగోలు చేశామన్నారు. అలాగే గుజ్జు పరిశ్రమల తరఫున 2.35 టన్నులు, ర్యాంపుల తరఫున 1.65 టన్నుల కాయలు కొనుగోలు చేశామనేసి చెప్పారండి కలెక్టర్ గారు. ఇక ఈ సబ్సిడీ డబ్బులు 20వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో రైతుల ఖాతాల్లో అయితే పడతాయనేసి కలెక్టర్ అయితే కన్ఫర్మ్ చేస్తున్నారండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.